కేటీఆర్ అరెస్ట్ విషయంలో రకరకాలైన వాదనలు వినపడతా ఉన్నాయి. మరి పండగకు ముందు అవుతాడా లేకపోతే పండగ తర్వాత అవుతాడా? కానీ అవడం గ్యారెంటీ అంటున్నారు. ఎప్పుడు అవుతాడు మీ ఉద్దేశం? అవ్వడం అయితే కన్ఫర్మ్ నాన్న. ఉమ్, అది ఎట్లా కన్ఫర్మ్ అంటే తన మీద ఈ ఉచ్చులు ఏవైతే బిగుస్తున్నాయో ఉమ్, వాటికి ఎక్కువ ప్రాబల్యం ఉంది. ఉంది. ఉమ్, ఎక్కువ ఏ భయ చెయ్యరు భయం అని ఒకడు అంటాడు. చాలా మంది నిన్న డిస్కషన్ అదే, ఆ. నా మీద పెట్టింది లొట్ట పీసు కేసు, అది పెద్ద కేసే కదా అన్నాడు ఆయన. ఆ, ఆ, అయితే అంటే స్థితి అయితే ఒకటి 4 గోడల మధ్యలో ఉండి ఉమ్, స్థితి ఖచ్చితంగా ఉంది. ఉమ్, ఓకే. ఖచ్చితంగా ఉంది నాన్న. అయితే ఆ కష్టకాలం ఏదైతే ఉందో ఉమ్, పెద్ద ఎక్కువేం కాదు, ఓకే. చాలా లైట్. చాలా లైట్. ఇలాంటివి ఎన్ని చూసుంటారు వీళ్ళంతా. ఓకే సార్, అయితే మొత్తానికైతే ఆ రకంగా మరి ముగిద్దాం మరి. చక్కగా కానీ మీ మీడియా మాధ్యమం ద్వారా నేను తెలియజెప్పేది ఒకటే, ఓకే. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఓకే, ఉమ్, చూడకుండా తెలుసుకోకుండా వినకుండా నోరుంది కదా అని ఏది పడుతుంది. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎదుటి మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని భంగపరచకూడదు. భంగపరచకూడదు. ఆ మనిషి వల్ల సమాజానికి ఏం చెడు రాలా, ఆ మనిషి వల్ల కీడు రాలా, ఆ మనిషి వల్ల ఏ ద్రోహం జరగల, ఆ మనిషి వల్ల ఏ నష్టము జరగల. ఆయన కుటుంబంలో ఉన్న విషయాన్ని ఎందుకు బయటికి తీసుకొచ్చి డబ్బులు సంపాదిస్తారు? డబ్బులు సంపాదించడంలో ఇదొక మార్గం. ఇలాగ ఒక కొంత ఇదే కాదు, సినిమా వాళ్ళు సంపాదించండి. ఆయన ప్రవచనాలు సరిగా చెప్పలేదు, ఇక్కడ తప్పులు చెప్పారు, ఇక్కడ అబద్ధాలు చెప్పారు, ఇక్కడ కామెంట్, ఇలా చెప్పండి. ఆధ్యాత్మిక పరంగా ఏమన్నా చెప్పండి. ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఏం సునకానందం ఇది? ఏం సాధిస్తారు? సునకానందమే. కాబట్టి దీన్ని మనం అందరం కూడా మాట్లాడండి, అందరూ చెప్పండి, కానీ ఏ ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని భంగపరచద్దు. ఇది నా విన్నపం అందరికీ. రైట్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. 2027లో ఎన్నికలకు అంటే వస్తే జమిలి వస్తే జరిగే మార్పులు కూడా ఏవో నేను గుర్తుంటే రండి, తప్పకుండా చెప్తారు కదా. రైట్, అప్పుడు కంపల్సరీ కలుస్తాం, ఎందుకంటే ఇంకా చాలా మనం మాట్లాడుకుని ఉంది కాబట్టి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీరు అన్నట్టుగా గరికపాటి గారి విషయంలో తప్పు, అది కరెక్ట్ కాదనిపించింది. మీ ఒపీనియన్ చెప్పారు. చూద్దాం మరి కామెంట్స్ రూపంలో మరి మీకు ఎంత మెజారిటీ ఉంటుందో చూద్దాం. నేను మెజారిటీ కోసం చూడండి, మామూలుగా ముఖ్యమైన విషయమే చూస్తా. కామెంట్స్ లో నన్ను తిట్టినా అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ చూస్తాను అని చెప్పా. నా గురించి నాకు అసలు దేని మీద వ్యామోహం లేని నాకు తిట్ల మీద ఆలోచన ఉంటుందా? రైట్, లేదు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కులం మతం వర్గం వైషమ్యం పక్కన పెట్టండి. ఒక పెద్ద మనిషి పద్మశ్రీ స్థాయికి పేరు తెచ్చుకున్న మనిషిని ఈ విధంగా ట్రోల్ చెయ్యటం, మాట్లాడటం, చర్చలు పెట్టడం వేస్ట్. కాబట్టి ఆ పాపం మనకొద్దు. మీ ద్వారా తెలియపరుస్తూ సంతోషంగా సెలవు తీసుకుంటున్నాను. క్లారిటీ తీసుకుంటే ప్రజలకు వెళ్తుందనే ఉద్దేశంతో నేను కూడా పిలిచా. ఇది నేను కూడా దాని మీద అనవసరం చర్చ పెట్టలేదు, క్లారిటీ కోసం పెట్టా. నువ్వు చర్చ పెట్టలా. చర్చ అంటే అదే నలుగురు కూర్చుంటారు మరుచుకుంటారు, చర్చలు మనం పెట్టలేదు. నువ్వు నీ అభిప్రాయాన్ని, ఉన్న అనుమానాన్ని, సందేహాన్ని, ఆ విధానంలో ఉన్నటువంటి అనేక రకాల వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి నీ అభిప్రాయాన్ని నిష్కల్మషంగా అడిగావు. ఇది ఎంతవరకు ధర్మం అని అడిగావు. సో నేనేం చెప్పాను, అసలు ఎవరైనా సరే వ్యక్తిగతమైన విధానంలో వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. నువ్వు చర్చలు పెట్టలా. బయట ప్రపంచానికి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక విషయాన్ని తెలియపరిచావు. ఒరే, మీ ఇంట్లో మీ తండ్రి చేస్తేనో, మీ తల్లి చేస్తేనో, అక్క చేస్తే, చెల్లి చేస్తేనో మీరు బయట పడేసుకుంటారా మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రుల్ని? అలా చెయ్యకూడదు, అది తప్పురా అని నువ్వు చెప్తున్నావు. నన్ను పిలిచి నా ద్వారా నువ్వు కావలసిన సమాధానం తీసుకొని అనవసరంగా దీన్ని ఒక ప్రాపకాండ చెయ్యకండి అని చెప్పటం కోసం నువ్వు నన్ను పిలిచావు. యు హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ మెసేజ్ టు ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ రిపీట్ అగైన్. ఓకే నాన్న. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. శుభం నాన్న. రైట్.